మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అంటే ఈ ముగ్గురు కూడా దేవుళ్ళతో సమానం. ఎవరా ముగ్గురు? తల్లి, తండ్రి, గురువు. ఏమమ్మా అలాగెందుకు అనాలి? ఆచార్య దేవోభవ, పితృదేవోభవ, మాతృదేవోభవ అనొచ్చు కదా. చూసారా, మొట్టమొదటి ఎవరిని పెట్టారు? తల్లిని పెట్టారు. తర్వాతే తండ్రి, తర్వాతే గురువు. అంటే మీకు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారో అర్థం చేసుకో. ఈ రోజు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో అటువంటి స్థానాన్ని మహిళామణులకు ఇచ్చారు. అయితే కొంతమంది అర్థం చేసుకోకుండా తిరుగుతుంటారు, మాకు సరైన స్థానం లేదు, సరైన స్థానం లేదు. అసలు మహిళ అనేది లేకుండా ఈ సమాజమే లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వేటి సుందరరామూర్తి గారు సృష్టికర్త ఓ బ్రహ్మ సృష్టించాడు నిన్ను అమ్మ అంటారు. అంటే ఆ బ్రహ్మను కూడా సృష్టించి ఒక అమ్మ ఉండాలి. సో అమ్మ లేకపోతే సృష్టి లేదు. అది